అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మంది స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తెలంగాణలో అప్లై చేయడం జరిగింది. సో ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్స్, ఎన్ని సీట్స్ మిగిలినాయి, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ అన్ని క్వశ్చన్స్ కోసము ఈ వీడియో లాస్ట్ దగ్గర చూడండి. షేర్ దిస్ విత్ ఎవ్రీవన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ రెగ్యులర్ అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నాం. సో టాకింగ్ అబౌట్ ది థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, మీకు తెలిసిందే థర్డ్ ఫేజ్ ఆప్షన్ ఎంట్రీ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు 10th of August ముందరనే మీకు ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ థర్డ్ ఫేజ్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు కంపేర్ టు సెకండ్ ఫేజ్ తర్వాత మిగిలిన సీట్స్ అరౌండ్ 5,900 ఉంది అకార్డింగ్ టు ది ఒఫిషియల్ డేటా. అంటే ఆల్మోస్ట్ 91% ఆఫ్ ది సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. ప్లస్ 35% to 36% మంది స్టూడెంట్స్ ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోవడం జరిగింది సెకండ్ కౌన్సిలింగ్ లో. అంటే చాలా మంది చేంజ్ చేసుకుని ఉండొచ్చు, బట్ 35 to 36% మందికి డిఫరెంట్ ఆప్షన్ ఆర్ డిఫరెంట్ కాలేజ్ అనేది అలాట్మెంట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు థర్డ్ ఫేజ్ తర్వాత ఎన్ని సీట్స్ ఇంకా మిగులుతాయి, వాటి కోసము మనము అనాలిసిస్ అనేది చూద్దాము. సో ట్రెండ్ అబ్జర్వ్ చేసామంటే ఈ మిగిలిన 5,900 సీట్స్ లో ఇంకో 2,000 to 3,000 సీట్స్ కూడా ఫిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో. సో ఫైనల్ ఫేజ్ లో కొన్ని సీట్స్ మిగిలి ఉంటాయి. టాప్ కాలేజెస్ ఆల్రెడీ మనం చూసామంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టాప్ కాలేజెస్ లో, టాప్ బ్రాంచెస్ లో ఆల్మోస్ట్ సీట్స్ అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు మిగిలిన కొన్ని సీట్స్ అనేవి థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ ఫేజ్ 10th నాడు మీకు అలాట్మెంట్ అనేది వచ్చేస్తుంది. 10th లోపలనే మీరు 13th లోపల ఫీజ్ అనేది పే చేయాలి. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ లో ఆల్రెడీ ఫీ పే చేసి థర్డ్ రౌండ్ లో కూడా సేమ్ అలాట్మెంట్ ఆర్ సేమ్ కాలేజ్ లో డిఫరెంట్ బ్రాంచ్ వచ్చుంటే మీరు ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. హౌఎవర్ మీకు ఒక కాలేజ్ వచ్చింది, దాని ఫీజు 1 lakh rupees. నెక్స్ట్ ఫేజ్ లో మీకు ఇంకో కాలేజ్ వచ్చింది, అది 1.2 lakhs. సో మీరు బ్యాలెన్స్ 20,000 పే చేయాల్సి ఉంటుంది. అదే మీకు ప్రైవేట్ కాలేజ్ లో సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది, థర్డ్ ఫేజ్ తర్వాత గవర్నమెంట్ కాలేజ్ లైక్ JNTU, ఉస్మానియాలో సీట్ వస్తే మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఎక్కువ కట్టారో అది మీకు రీఫండ్ అనేది వస్తుంది. సో ఇది థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ తెలంగాణ. ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్ తర్వాత మీకు ఒకటే ఒక ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ ఇంటర్నల్ స్లైడింగ్. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ కి CBIT లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చింది, కానీ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి కంప్యూటర్ సైన్స్ షిఫ్ట్ అవ్వదలుచుకున్నారు ఆర్ EC షిఫ్ట్ అవ్వదలుచుకున్నారు. థర్డ్ ఫేజ్ తర్వాత కాలేజెస్ ఏం చేస్తాయంటే ఒక షీట్ లో మీకు బ్రాంచ్ వైజ్ ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి అని చెప్తుంది. అండ్ మిగిలిన సీట్స్ లో కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ ఏ కేటగిరీ సీట్ ఉందో కూడా వాళ్ళకి ఇంటర్నల్ గా తెలుస్తుంది. సమ్ టైమ్స్ వాళ్ళు రివీల్ చేస్తారు ఆర్ సమ్ టైమ్స్ రివీల్ చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనం తీసుకున్నాము, మీకు CBIT లో మెకానికల్ వచ్చింది అండ్ EC లో ఒక సీట్ మిగిలింది, కంప్యూటర్ సైన్స్ లో 2 సీట్స్ మిగిలి ఉన్నాయి. సో మీరు CBIT లో మెకానికల్ నుంచి కంప్యూటర్ సైన్స్ ఆర్ EC ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి మీరు ఇంటర్నల్ స్లైడింగ్ అని అంటారు అనమాట. సో ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ వెళ్ళడాన్ని స్లైడింగ్ అని అంటారు. సో మీరు ఆ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. మీరు ఆప్షన్ పెట్టుకున్నాక అది ఏ సీట్ మిగిలి ఉంది. సో జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ తర్వాత కూడా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ST కేటగిరీ సీట్ మిగిలి ఉంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ST స్టూడెంట్స్ కి ఇస్తారు, దాని తర్వాత వేరే రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన ఇంటర్నల్ స్లైడింగ్. అంటే సేమ్ కాలేజ్ లో డిఫరెంట్ బ్రాంచ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ మీరు డిఫరెంట్ కాలేజీకి వెళ్ళడానికి స్కోప్ అనేది ఉండదు థర్డ్ ఫేజ్ తర్వాత. ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే ఇదంతా మీకు ఆల్మోస్ట్ 23rd వరకు జరుగుతుంది. 18th నుంచి 23rd వరకు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది కూడా ఫినిష్ అవుతుంది. 23rd of August నాడు స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి? సో మా టైంలో అండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా స్పాట్ అడ్మిషన్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కాలేజ్ లో కన్వీనర్ కోటా సీట్స్ ఉంటాయి, దెన్ అది కాకుండా మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్, B కేటగిరీ సీట్స్ కూడా ఉంటాయి. వీటిలన్నింటిలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, మేనేజ్మెంట్ కోటా యాజ్ వెల్ as B కేటగిరీ ఇవన్నీ అప్లికేషన్స్ అయ్యాక కొన్ని సీట్స్ మిగిలి ఉంటాయి కాలేజెస్ లో. ఇవి మనం టాప్ కాలేజెస్ లో కూడా అబ్జర్వ్ చేస్తాము, కానీ చాలా కొన్ని ఉంటాయి. ఎవ్రీ బ్రాంచ్ కి ఒకటి ఆర్ కొన్ని కాలేజెస్ లో అన్ని కోర్ బ్రాంచెస్ ఫిల్ అయిపోతే వేరే బ్రాంచెస్ లో కొన్ని సీట్స్ ఉంటాయి. ఈ సీట్స్ అన్నింటిని స్టూడెంట్స్ కి ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ అనేది ఇస్తారు టు గెట్ అడ్మిషన్. సో ఈ స్పాట్ అడ్మిషన్ అనేది ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ వెబ్సైట్ లోనే ఈ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో కాలేజ్ వాళ్ళు అగైన్ ఎన్ని సీట్స్ మిగిలినాయి, ఇంక్లూడింగ్ కన్వీనర్ కోటా, B కేటగిరీ, మేనేజ్మెంట్ కోటా, ఇవన్నింటిలో మిగిలిన సీట్స్ అన్ని
వాళ్ళు పెడతారు. అండ్ మీరు తెలంగాణ వెబ్సైట్ లో 23rd నాడు మీరు ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేవి అవైల్ చేసుకోవచ్చు. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ ఎవరు అవైల్ చేసుకోవచ్చు? ఫస్ట్లీ స్టూడెంట్స్ కి ఇప్పటిదాకా ఏ అలాట్మెంట్ రాలేదు అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గరే ఉన్నాయి, వాళ్ళు చేసుకోవచ్చు. సెకండ్, ఎవరైతే జేఈ కౌన్సిలింగ్ ఆర్ వేరే కౌన్సిలింగ్ వెళ్ళారు, వాళ్ళకి సీట్స్ రాలేదు, స్టిల్ మేము ట్రై చేసుకుంటాము, మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ అటెండ్ కాలేదు, ఇప్పటిదాకా ఏది అటెండ్ కాలేదు, బట్ మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అండ్ మీకు మంచి ర్యాంక్ వచ్చింది, బట్ మీరు ఫారెన్ వెళ్దాం అనుకున్నా గానీ, రిపీటర్ వెళ్దాం అనుకున్నా గానీ మీకు డీసెంట్ ర్యాంకే వచ్చింది, రిజర్వేషన్ కూడా ఉంది అండ్ మీకు అడ్వాంటేజ్ ఉంది, అంటే మీకు కట్ ఆఫ్స్ అవన్నీ తెలిసిపోతాయి. సో వాళ్ళు కూడా ఈ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ లో అప్లై చేయొచ్చు. కానీ స్పాట్ అడ్మిషన్ లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో అలాట్మెంట్ వచ్చి ఫీజు కట్టిన వాళ్ళు స్పాట్ అడ్మిషన్ లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. అండ్ ఇది ఫైనల్ ఛాన్స్. మీరు ఒకవేళ ఇంటర్నల్ స్లైడింగ్ లో పార్టిసిపేట్ చేసినా గానీ ఫీ రీఇంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ తెలంగాణ ఎప్సెట్ 2025. సో దీని సమ్మరీ ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మీరు థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ బెటర్ బ్రాంచ్ షిఫ్ట్ అవడానికి ట్రై అయితే డెఫినెట్లీ చేసుకోవచ్చు. సెకండ్, ఎవరైతే ఇప్పటిదాకా అప్లై చేసుకోలేదో, డీసెంట్ ర్యాంక్ వచ్చిందో, స్పాట్ అడ్మిషన్స్ లో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కాలేజెస్ అనేవి కూడా ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ నోటిఫికేషన్స్ అనేవి ఇచ్చాయి దట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, యాక్చువల్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. August 14 తర్వాత, విచ్ ఇస్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ కి తెలిసిపోతుంది ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ వచ్చిందో. సో మీరు మీ కాలేజ్ కి డైరెక్ట్ రిపోర్ట్ చేయాలి. వేరే అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటి నుంచి మీ కాలేజ్ తోనే సంబంధం. తెలంగాణ ఎప్సెట్ వాళ్ళు చేసింది అంతా అయిపోయింది. సో దిస్ ఇస్ ది ఇన్ఫర్మేషన్ విచ్ వి వాంటెడ్ టు షేర్. వీడియో అందరితో షేర్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. నమస్తే.